మహిళా కమిషన్ గెరావ్ చేసిన అంశం దగ్గర నుంచి చూసుకుంటే ఉమ్, వాట్ నాట్ నరసింహరావు గారు అవును అవును ఒక అంశంలో ప్రభుత్వం స్పందించిన విధానం నిజంగా ఒక భావితరాలకు ఆదర్శంగా స్పందించింది. ఉమ్, కానీ ఇదే సినారియోలో గౌరవ ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఉమ్, అనంతబాబుకి వాళ్ళ మదర్ కి వాళ్ళ ఫాదర్ కి జరిగినటువంటి అంశాల్లో జరిగినప్పుడు ఇలాంటి వ్యక్తులను తీసుకొచ్చి నడి రోడ్డు మీద నరికేయాలి అని చెప్పిన స్టేట్మెంట్ దగ్గర నుంచి ఉమ్, ఈ రాష్ట్రంలో ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా ప్రతి ఆడపిల్లకి అన్యాయం జరిగితే ఒక్కొక్కటి చెమడాలు ఒలుస్తాను, ఈ రాష్ట్రంలో ఒక ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలి అంటే వాడు భయపడిపోయేటువంటి ఒక 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 తీవ్రమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చేటువంటి చట్టాలను తీసుకొస్తాం, నాకు ఒక్కసారి అధికారం ఇచ్చి చూడండి. ఉమ్, బద్రీనాథ్ అని అంటారు చూసారా సినిమాలో, ఉమ్, ఉమ్, పవన్ కళ్యాణ్ బద్రీనాథ్ అంటాడు సినిమా అవును ప్రకాష్ రాజ్ తోటి గొడవ పడినప్పుడు. ఉమ్, ఆ రేంజ్ లో డైలాగులు చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారు నిజంగా భావితరాలకు ఆదర్శంగా నిలిపించారు. ఉమ్, కానీ సీన్ కట్ చేస్తే ఉమ్, ఇదంతా ప్రథమ భాగం, ఉమ్, సినిమాలో ఉమ్, ప్రథమ భాగం. ఉమ్, ప్రథమ భాగంలో ఉన్నప్పుడంతా మేము హీరో ఉమ్, ఆ చాలా చాలా అమ్మాయిని ప్రేమించేదానికి చాలా మంచివాడిగా నటించి టై కట్టుకొని ఎటువంటి అలవాటు లేని వాడిగా నటించి పున్నమి నాగులో చిరంజీవి గారి ఆ క్యారెక్టర్ ఉంటుంది చూసారు, చాలా మంచిగా జరిగేటువంటి ఇదంతా ప్రథమ భాగం. ఉమ్, ప్రథమ భాగం తర్వాత విశ్రాంతి తర్వాత ఉమ్, పాపం ఈ విశ్రాంతి తర్వాత ఆ అమ్మాయి ప్రేమించి వాడు మంచోళ్ళలాగా ఉన్నాడు, టై కట్టుకున్నాడు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ అరుస్తున్నాడు, ఎక్కడంటే అక్కడ అరుస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 75 ఏళ్ల వయసులో పాపం అన్ని సందర్భాలకు వెళ్తున్నారు అని అన్ని వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ ప్రజలు, మహిళలు, వృద్ధులు, ఎంప్లాయీస్ వీళ్ళందరూ ఏం చేశారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారంటే ఇట్ మీన్స్ అధికారం ఇచ్చేసారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ అన్నమాట. ఇప్పుడు పున్నమి నాగు సినిమా రెండో పార్ట్. పవన్ కళ్యాణ్ గారు ఒక ఆడపిల్ల పాప చిన్న పాపని మరణించడం జరిగిందంటే లా విల్ టేక్ దేర్ ఓన్ కోర్స్ అని పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన పని లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు హోమ్ మినిస్టర్ గారు విశాఖపట్నం రాజమండ్రిలో జరిగినటువంటి అంశాలు, ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఆడపిల్లల మీద ఇప్పుడు జస్ట్ నో మనం రిఫర్ చేసుకున్నట్టుగా పుష్పాంజలి ఆ పాప మీద జరిగిన నాగాంజలి ఈ పాప మీద జరిగినటువంటి దుర్మార్గమైనటువంటి దాడి, నేనేమంటానంటే ఈ దాడి ఎవరు చేయించారు ఎవరు చేయించలేదు ఏంటి అనేది అనవసరం, అప్రస్తుతం. మనకి చూడాల్సింది ఏంటంటే ఒక పాప మీద దుర్మార్గకరమైనటువంటి సంఘటన జరిగింది, ఆమె చనిపోయింది. ఇప్పుడు 2020-2021లో ఆ సందర్భంలో రమ్య బీటెక్ స్టూడెంట్ ని ఒక అబ్బాయి కత్తితో పొడిచేశాడు. అవును, ఆగస్టు 15వ తారీఖు ఫస్ట్ బాపట్ల కాదు, గుంటూరు నడిబొట్లో నేను నారా లోకేష్ గారు ఇద్దరం కూడా ఒకేసారి రీచ్ అయ్యాము. ఇద్దరు రీచ్ అయితే మమ్మల్ని ఇద్దరు ఎలో చేయరు. నారా లోకేష్ ఏం సార్ ఇంత దుర్మార్గమైన పరిస్థితి నాతో అన్నప్పుడు నేనన్నా ఏం చేద్దాం సార్, మన బాధితులకి భరోసా ఇవ్వడానికి వచ్చాము, ప్రభుత్వం మరి ఆపదు, ఖచ్చితంగా ఆపుతుంది. హాస్పిటల్ దగ్గరికి ఎలో చేయాల. అంటే నేనేమంటానంటే ప్రభుత్వం అనేది ఒక దుర్మార్గకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ దుర్మార్గకరమైన సంఘటన జరిగిన దానికి బాధ్యతలను పట్టుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఆ బాధిత కుటుంబాలకు భరోసా ఇవ్వటం కూడా అంతే ఇంపార్టెంట్. కరెక్ట్, వాళ్ళకి ఇమిడియట్ రిలీఫ్ అదే కదా, భరోసా ఇవ్వాలి. ఇప్పుడు అనిత గారు ఉన్నారు హోమ్ మినిస్టర్, ఆవిడ వెళ్ళి ఆ బాధిత కుటుంబాన్ని కలిసి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అక్కడ దాకా వెళ్ళి వాళ్ళని కలిశారు, ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనంతబాబు కుటుంబాన్ని ఎందుకు కలిశారు, సుధాకర్ కుటుంబాన్ని ఎందుకు కలిశారు, మిగతా వాళ్ళ కుటుంబాన్ని ఎందుకు కలిశారు, ఇప్పుడు నిన్న సుధాకర్ కుటుంబాన్ని వెళ్ళి అనిత గారు కలిశారు, ఎందుకు కలిశారు హోమ్ మినిస్టర్ హోదాలో, ఆ కుటుంబానికి భరోసా. సుధాకర్ గారి కుటుంబం చనిపోయిందను నిన్న నాగాంజలి పాప అని పరామర్శించడానికి హోమ్ మినిస్టర్ గారికి సమయం దొరకలేదా, ఒక మహిళ చచ్చిపోతే హోమ్ దొరకలేదు, మరి రమ్య చనిపోయినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి మీరందరూ వెళ్ళిపోయి చూశారు కదా. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చేటప్పటికి ప్రజల యొక్క సమస్యలు పట్టవా? మోర్ రెస్పాన్సిబిలిటీ కదా, యు ఆర్ ఇన్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ నౌ. ఇట్ ఈస్ నాట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ అ లీగల్ రెస్పాన్సిబిలిటీ. నరసింహరావు గారు మోరల్ రెస్పాన్సిబిలిటీ మీకు నాకు ఉంటుంది కాదు, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ ఉంది అంటున్నా. ఇప్పుడు మీరు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది, అపోజిషన్ లో టోటల్ రెస్పాన్సిబిలిటీ. I can use the word, it is an absolute responsibility, total responsibility lies on them. Because ఒక పాపని ఒకడు చంపేస్తున్నాడు అంటే
ఒక పాపని ఒకడు చంపేశాడు అంటే దానికి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాల్సినటువంటి అనిత లైబులే దాన్ని హోల్డ్ లో పెట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు లైబుల్. కరెక్ట్. ఒక క్రైమ్ జరిగినప్పుడు దానికి హోమ్ మినిస్టరు అండ్ చీఫ్ మినిస్టరు ఒక ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీ తీసుకోక శ్రవణ్ కుమార్ నరసింహరావు గారు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? కాదు కదా. కాదు కదా. ఐఎమ్ రెస్పాన్సిబుల్ బికాస్ జగన్మోహన్ రెడ్డి మీద జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళ మీద ఒక క్రైమ్ జరిగింది అంటే దానికి రెస్పాన్సిబిలిటీ హోల్డ్ చేయాల్సింది వీళ్ళే. ఇప్పుడు నిన్న 16,836 మంది మహిళల మీద అఘాయిత్యాలు జరిగినాయి అని హోమ్ మినిస్టర్ నిన్న అసెంబ్లీలో చెప్పింది. ఈ 16,800 మంది జరిగినటువంటి అఘాయిత్యాలకి రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ప్రభుత్వమే కదా. ప్రభుత్వందే కదా. ప్రభుత్వందా కదా. అంతే కదా. పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటలు నేను ఒక్కసారి మళ్ళీ మీకు చదివి వినిపిస్తా ప్రజల కోసం. ఎందుకంటే పాపం చాలా రోజులు అయింది కదా, మర్చిపోయినట్టున్నారు వాళ్ళంతా. ఒకసారి నేను చదివి వినిపిస్తా. పవన్ కళ్యాణ్ గారు వారాహి యాత్రలో చెప్పినటువంటి మాట ఏంటంటే, మీరు దయచేసి వీటిని, నాకు కేంద్ర నిఘా వర్గాలు నన్ను హెచ్చరించింది, నేను చెప్తున్నాను. ప్రతి గ్రామ వాలంటీర్ ఈ పార్టీలో గ్రామంలో ఎంతమంది ఉన్నారు, ఎన్ని ఇళ్లు ఉన్నాయి, ఇంట్లో ఎంతమంది మగాళ్ళు ఎంతమంది ఆడవాళ్ళు, ఎవరు ఏ పార్టీకి, ఎవరు ఏ లోపాలు ఉన్నాయి, ఎవరు ఏ అలవాట్లు ఉన్నాయి, ఇవన్నీ చేసి దాంట్లో ఒంటరి మహిళల్ని వీళ్ళు టార్గెట్ చేసి ఇన్ఫర్మేషన్ కొంతమంది సంఘ విద్రోహక శక్తులకు ఇస్తే, ఎవరు 22,50,000 మంది వాలంటీర్లు ప్రతి గ్రామంలో 50 ఇళ్లలో ఉన్న వాళ్ళు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి ఎవరెవరు ఏ పనులు చేస్తున్నారు, ఎవరెవరు ఎలా చేసి వీళ్ళు కిడ్నాప్ చేయటం కానీ ట్రాప్ చేయటం కానీ జరిగి మిస్ అయిపోయినారు. 29,000 మంది మహిళలు మిస్ అయిపోవటానికి గ్రామ వాలంటీర్స్ ఎక్కడికక్కడ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి, దీంట్లో వైసీపీ ప్రభుత్వంలో చాలా మంది పెద్దల హస్తం ఉంది, కేంద్ర నిఘా వర్గాలు నాకు తెలియజేసినాయి. వీళ్ళందరినీ కూడా వ్యభిచారంలోకి, ఉమెన్ ట్రాఫికింగ్ లోకి వైఎస్ఆర్ ఈ విధంగా వీళ్ళందరినీ కూడా ఉమెన్ ట్రాఫికింగ్ లోకి జరిపించడానికి వీళ్ళని వాలంటీర్లు మాత్రమే దీనికి సహకరిస్తున్నారని చెప్పినటువంటి మాట, ఒక ప్రభుత్వంలో చెప్పినటువంటి మాట నిజమే అనుకుందాం కాసేపటికి. నేనేమంటానంటే, ఇప్పుడు హోమ్ మినిస్టర్ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కొత్తగా జరిగినటువంటి 16,800 మంది యొక్క ఆడపడుచుల యొక్క అఘాయిత్యాలను పట్టించుకోకపోతే మానే, ఈ ప్రభుత్వం 10 నెలల నుంచి చేసినటువంటి 10 నెలల్లో జరిగినటువంటి అఘాయిత్యాల మీద కనీసం మీరు వారాహి యాత్రలో చెప్పినట్టుగా ఆ 27,000 మంది మీద జరిగినటువంటి మిస్సింగ్లు అయినా సరే ఎక్కడ ఉన్నాయో కనిపెట్టి తీసుకొచ్చి ఆ వాలంటీర్లను అరెస్ట్ చేసి దీని మీద ఒక స్పెషల్ టాస్క్ ఫోర్స్ వేసి ఒక స్పెషల్ టీమ్ ని ఏర్పాటు చేయమని నేను మీ ద్వారా పవన్ కళ్యాణ్ ని డిమాండ్ చేస్తాను. డెఫినెట్ గా వ్యాలిడ్ సార్, డెఫినెట్ గా వ్యాలిడ్. ఏదో సోషల్గా డిమాండ్ చేస్తున్నానంటే, ఎందుకు డిమాండ్ చేస్తున్నానంటే, నరసింహరావు గారు మిస్ అయిపోయిన ప్రతి పాప, వ్యభిచార కూపంలో ఉన్న ప్రతి పాప, ఎవ్రీడే సిచ్యువేషన్ విల్ బికమ్ వర్స్ట్. కరెక్ట్. ఎందుకంటే మీరు 10 నెలలు అయిపోయింది అధికారంలోకి వచ్చి, అప్పటికి 2-3 సంవత్సరాల నుంచి ఆమె తప్పిపోయిన అమ్మాయి వైఎస్ఆర్సీపీ వాళ్ళ వల్ల వ్యభిచారంలో ఉంది. మరి 10 నెలల తర్వాత కూడా ఆ పాపను ఇంకా మీరు వ్యభిచారంలోనే, వాళ్ళని బయటకు తీసుకురాకుండా మిస్ అయిన పిల్లల్ని కనిపెట్టకుండా వ్యభిచారంలోనే ఉంచుతున్నారు అంటే మరి పవన్ కళ్యాణ్ యొక్క ఇన్ఎఫిషియన్సీ కదా, బాధ్యత కూడా కదా. ఇవాళ అక్కడ ఉండడానికి వీళ్ళు కూడా కారణం అన్నట్టే కదా. 10 నెలల నుంచి ఉండడానికి మీరు కారణం. మీ చుట్టాలను, మీ ఇంట్లో వాళ్ళ పిల్లలు అలా మిస్ అయిపోతే మీరు ఊరుకుంటారా? కాదండి. ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఒక ఎమ్మెల్యే కూతురో, ఒక ఎంపీ కూతురో, ఒక ఎంపీ చెల్లెలు కూతురో ఇంకోటి కూడా చెప్తా, అసలు వీళ్ళల్లో పనిచేసే వాళ్ళ పిల్లలు తప్పిపోయినా కూడా ఎంటైర్ డీజీపీ యంత్రాంగమే కదులుతుంది. అలాంటిది 29,000 మంది సామాన్యమైన పిల్లలు 3 ఏళ్ల నుంచి 2 ఏళ్ల నుంచి వ్యభిచార కోపంలో కూరుకుపోయి ఉంటే పవన్ కళ్యాణ్ గారు దీని మీద ఏ విధమైన స్పందన లేకుండా, ఉప ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా కనీసం ఒక కమిటీ వేసి ఒక డీజీపీతో మీటింగ్ పెట్టకుండా, గుట్టుగుర్రానికి పళ్ళు తోముకుంటా, రోజుకు ఒక రంగు డ్రెస్ వేసుకుంటా, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒక రోజు, లేకపోతే ఇంకో చోటకు ఇంకొక రోజు, సనాతన ధర్మంలో ఇంకో రోజు, తమిళనాడును ఒక రోజు, కర్ణాటకను ఒక రోజు, క్రిస్టియన్స్ ఒక రోజు, ముస్లింస్ ఒక రోజు తిట్టుకుంటా తిరుగుతా ఉంటే వీళ్ళని నాయకులను ఎలా అనగలం నరసింహరావు గారు? ఇంకా వీళ్ళ దగ్గర నుంచి మనం సమాజంలో జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అక్రమాల మీద వీళ్ళు పరామర్శించలేదు, వీళ్ళు ఇక్కడికి రాలేదు, వాళ్ళు అక్కడికి రాలేదని ఇంకా ఏం మాట్లాడగలం, ఏం చెప్పలేం. చేతగాని దద్దమ్మ ప్రభుత్వం అనేది మాత్రం చెప్పగలం.